ఇట్రా Where it stands now. Radhika रोहित वेमुला अमर रहे, अमर रहे, अमर रहे। जय 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 भीम, फुले अंबेडकर कांची राम। जय 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 भीम, फुले अंबेडकर कांची राम। There has been numerous discussions on social media as well as traditional media on what has happened with the police closure report that has been filed on the case. अमर रहे, अमर रहे। रोहित वेमुला अमर रहे, अमर रहे, अमर रहे। राधिका अम्मा को जय भीम नील सलाम, जय भीम नील सलाम। राधिका अम्मा को जय भीम नील सलाम, जय भीम नील, जय भीम नील सलाम, जय भीम नील सलाम। डॉक्टर विजय को जय भीम नील सलाम, जय भीम नील सलाम। डॉक्टर सुनकन्ना को जय भीम नील सलाम, जय भीम नील। Of Ambedkar Students Association, the organization that has been spearheading the Justice for Rohit Vemula movement, we wanted to set clear the narratives that have been spread from the minute we got the report to today when we met. ఎంఎస్సిలో స్టేట్ 6th ర్యాంకు, జనరల్లో ఆల్ ఇండియాలో 6th ర్యాంకు జనరల్ కదా, జనరల్లో ఎస్సీలో కాదు, జనరల్లో. తర్వాత ఏమో జేఆర్ఎఫ్లో 2 సబ్జెక్ట్స్లో, సోషల్లో ఇంకొకటి లైఫ్ సైన్స్లో, రెండిట్లో క్వాలిఫై అయ్యాడు. దేశంలో రెండిట్లో క్వాలిఫై అయిన వాళ్ళే లేరు. నా పిల్లడు అంత బాగా చదివితే చదవలేక చనిపోయాడు, సూసైడ్ చేసుకున్నారు అన్నమాట పోలీసులు చెప్పడం చాలా చాలా దారుణం. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. రోహిత్ వేముల చదువరి అవునో కాదో, రోహిత్ వేముల రాసిన పోయట్రీలు అవి చూస్తే దేశం మొత్తం చదివిన వాళ్ళకి తెలుసుద్ది వాడు ఎలాగా చదివాడో. రోహిత్ చదువరి అవునో కాదో మొద్దు అంతా తెలిసిపోయింది. దాన్ని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. దాని గురించి ఈరోజు సీఎంగా ఈ 2-3 రోజుల క్రితం నుంచి రోహిత్ వేముల ఇష్యూ జరిగిన తర్వాత మేము వీసీ అప్పారావు మీద కేసు పెట్టింది. అది క్లోజ్ చేశారని తెలిసింది. అది ఎట్లా క్లోజ్ చేశారు ఏంటంటే, అది పోలీస్ స్టేషన్ అక్కడి నుంచి రిపోర్ట్స్ తెచ్చుకున్నాము. అవి దాంట్లో ఏమని ఉందంటే, రోహిత్ వేముల ఎస్సీ కాదు, అదొక క్వశ్చన్. ఎస్సీ కాదు, నా కొడుకు ఎస్సీ, మాటికి ఎస్సీ. నేను దళిత ఉమెన్ని, నేను ఒక దళితురాల్ని, నాకు పుట్టిన పిల్లోడు ఎస్సీ కాదని ఎట్లాగా పోలీసులు చేస్తారు? అది క్యాస్ట్ గురించి పోలీసులు ఎంక్వైరీ చేయరు కదా. అది చాలా చాలా తప్పుడు ప్రచారం. రెండోది వచ్చేసి రోహిత్ వేముల చదవలేక చనిపోయాడు అనే మాట ఒకటి ఉంది ఇచ్చిన రిపోర్టుల్లో, మాకు ఇచ్చిన పేపర్స్లో. రోహిత్ వేముల చదవలేక చనిపోవటం ఏంది? రోహిత్ వేముల నా పిల్లలిద్దరు జమ్ములు, అసలు ఎట్లాగా కూర్చున్నట్టు లెగిసి వెళ్ళినా కూడా ఎగ్జామ్స్లో పాస్ అయ్యేసి మంచి ర్యాంకులు తెచ్చుకొని వస్తారు. అట్లాంటి పిల్లలు నా పిల్లలు.